హాయ్ హలో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు సండే స్పెషల్గా చేపల ఫ్రై చేద్దాము. చేపలు కావలసినవి ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, చెక్క, లవంగాలు ఒక 10, 2-3 ఇలాచి, కొత్తిమీర. చేపలని నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ ఉల్లిపాయలని మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీలో వేసి ఈ పెద్దవి 2 ఉల్లిపాయలు. సండే స్పెషల్గా ఈరోజు ఏం కర్రీయో కామెంట్ చేయండి. పేస్ట్ లాగా చేసుకుందాము. పేస్ట్ అయింది. ఇప్పుడు మనం గరం మసాలా చేసుకుందాము. ధనియాల పొడి ఒక చిన్న స్పూన్తో ఒక 3-4 స్పూన్స్ వేయాలి. అలానే చెక్క, లవంగా, ఇలాచి వేయాలి. ఇది పౌడర్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఈ ఎల్లిపాయలు వేద్దాము. దీన్ని కూడా పౌడర్ లాగా మెత్తగా ముద్దలాగా చేయాలి. ఇలాచి, చెక్క పౌడర్ ఇది పెట్టి దాంట్లో ఆయిల్ వేద్దాం. చేపల ఫ్రైకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రైకి. దీంతో ఒక 5 స్పూన్స్ వేస్తున్నా. ఆయిల్ వేడాక జీలకర్ర, కొంచెం సాజీర వేద్దాము. అలానే దీంట్లో ఉల్లిపాయ పేస్ట్ వేద్దాం. పేస్ట్ వేసి కొంచెం కలుపుకోవాలి. వేగడానికి కొంచెం సాల్ట్ వేద్దాం. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా వేగాలి ఉల్లిపాయ పేస్ట్. అల్లం వేద్దాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఉల్లిపాయ పేస్ట్, అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేద్దాం. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫిష్ పీసెస్ని ఈ పేస్ట్ కొంచెం పక్క జరిపి దీనిలో పెట్టుకోవాలి. లైన్గా వేగేలాగా. ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేద్దాము. దీని మీద అలానే కొంచెం సాల్ట్ వేసుకున్నాము. అలానే గరం మసాలా వేద్దాం. ఈ చేపల పీసెస్ని ఒకసారి తిప్పుకుందాము వెనక్కి. అటు వేసాం కదా, అది వేగింది. ఇది చాలా డెలికేట్గా ఉంటాయి, స్లోగా తిప్పుకోవాలి. కొంతసేపు ఉంచాక దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి అలానే కొంచెం కారం వేద్దాం. ఇటు కూసాం కాబట్టి ఇటు కూడా కొంచెం కారం వేస్తే కొంచెం టేస్టీగా ఉంటాయి పీసెస్. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం దీంట్లో కొత్తిమీర వేద్దాం. చేపల ఫ్రై రెడీ. ఎంతో టేస్టీ అయిన చేపల ఫ్రై. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.